నోటీసులు ఇచ్చింది ముగ్గురికి. ఈ నోటీసులు ఇచ్చిన దాన్ని లీగల్ పరంగా మనం ఎలా చూడాల్సి ఉంది సార్? ఖచ్చితంగా నేను చెప్పేది ఏంటంటే ఇందాక సభాసభ్యులు సార్ మాట్లాడుతున్నారు సార్. ఓకే ఓకే అక్కడ జరిగింది 100కి 200% అన్యాయం. ఏంటంటే ఇక్కడ మనకి ఇప్పుడు ప్రస్తుతం మినిస్టర్ గా కొనసాగుతున్నటువంటి ఒక వ్యక్తి పాత గవర్నమెంట్ లో కూడా పనిచేసినటువంటి ఒక వ్యక్తి ఇక్కడ కేసీఆర్ గారికి కేవలం అంటే డబ్బులు పర్సెంటేజ్ ప్రకారం ఇస్తేనే మాత్రమే అది ప్రాజెక్టుకి సంబంధించినటువంటి వర్క్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఆయన బహిరంగంగా చాలా సార్లు ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ దీనికి సంబంధించినంత వరకు కూడా దీనికి కాళేశ్వరానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో రీమోడలింగ్ పేరుతో కానివ్వండి, తర్వాత కోట్ల స్కామ్, వందల కోట్ల వేల కోట్ల స్కామ్ జరిగిందన్నది నిజం. అది చాలా మందికి తెలిసిన అంశం కూడా. చాలా మంది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు దానికి సంబంధించినటువంటి ఆర్టీఐలు వేస్తే కూడా వారిని ఇబ్బంది పెట్టి కేసులు పెట్టిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. నాకు తెలిసినటువంటి చాలా మంది ఎంఆర్పిఎస్ నాయకులు కూడా చాలా మంది దానికి సంబంధించి ఎస్ఎఫ్ఐ తర్వాత ఇంకా రకరకాల స్టూడెంట్ ఆర్గనైజేషన్ లీడర్స్ కూడా చాలా వరకు వీటికి అగేన్స్ట్ గా ఆర్టీఐలు వేసినప్పుడు ఇప్పుడు పక్షపాతంగా జరిగినప్పుడు ఎటువంటి ఫ్రాడ్ జరిగినప్పుడు ఆర్టీఐ ఇవ్వడంలో ఎటువంటి తప్పు లేదు, ఎటువంటి సందేహం లేదు. సో ఇక్కడ ఏంటంటే రీమోడలింగ్ పేరుతో కానివ్వండి, తర్వాత రకరకాల ప్రాజెక్టుల పేరుతో కానివ్వండి, వాళ్ళకి సంబంధించినటువంటి చుట్టాలకైతేనే తర్వాత రకరకాల వాళ్ళకు అనుకూలమైనటువంటి వ్యక్తుల ద్వారా పర్సంటేజ్లు తీసుకొని ఆ ప్రాజెక్ట్ అనేది అంటే ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఒక పేరు పెట్టుకొని దాని మీద వేల కోట్లు అనేది సంపాదించడం అనేది చూసామని చాలా న్యూస్ మీడియాలో కూడా మనం చూసుకోవాలి. ఇది నమ్మవచ్చు అంటారా? ఏమండి ఇది నమ్మవచ్చు అంటారా? అది మనం చూసింది, మనం అంటే మనం తెలుసుకున్నది చూసింది. అది వాస్తవమా అవాస్తవమా అనేది పక్కకు పెడితే అంటే అది ఏదైనప్పటికీ కూడా మనం చాలా న్యూస్ లో కానివ్వండి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద కానివ్వండి, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల దగ్గర కానివ్వండి, అదే విధంగా ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంట్ లో కొనసాగుతున్నటువంటి ఒక ప్రముఖ మినిస్టర్ గారే అప్పుడు ఒక ప్రముఖ ఇంటర్వ్యూ ఛానల్లో ఇస్తూ పర్సెంటేజ్ ఇప్పుడు ఓకే మీరు చెప్తున్నటువంటి అలిగేషన్స్ అన్నీ కూడా అన్ని పొలిటికల్ పార్టీస్ చేస్తున్నవే. బట్ యాజ్ ఏ లాయర్గా ఇందులో లీగల్ ఇష్యూస్ను ఎలా ఉన్నాయి, వీటిని కేసీఆర్ గారు ఎలా ఎదుర్కొనే అవకాశం ఉంది? ఖచ్చితంగా దీంట్లో కేసీఆర్ గారు ఎదుర్కోవడానికి నాకు సంబంధించి అంటే నాకు తెలిసినంత వరకు ఎటువంటి ఆయన దగ్గర ఉన్నటువంటి లీగల్ పాయింట్స్ సరిపోవు అనేది నా ఉద్దేశం అండి. ఇప్పుడు ఏదైతే జస్టిస్ కమిషన్ ఏదైతే ఉందో దాంట్లో ఈయన చేస్తే నిజంగా తప్పు చేసినట్లయితే అది బయటికి రావడం తథ్యం. ఇక్కడ ఏంటంటే చాలా గవర్నమెంట్లు ఏం చేస్తున్నాయి అంటే మనం ఆంధ్రాలో కూడా చూసుకున్నట్లయితే కక్ష రాజకీయాలు అనేవి తెరలేవడం అనేది మనం చూస్తూ ఉంటాం. సో ఇప్పుడు ఇచ్చినటువంటి జస్టిస్ కమిషన్ ఏదైతే ఉందో దాంట్లో కేసీఆర్ గారి నిజాయితీని ప్రూవ్ చేసుకోవడం అనేది చాలా వరకు అగమ్య గోచరం అనేది నా ఆలోచన. ఇప్పుడు ఒకవేళ కేసీఆర్ గారు ఇందులో తప్పు చేస్తుంటే ఖచ్చితంగా ఆయనకి సంబంధించినటువంటి శిక్షలు అనేవి చాలా భయంకరంగా తప్పు చేసి ఉంటే శిక్షలు అనేది ఓకే. నేను ఒకటి అడుగుతాను, అడగండి అడ్వకేట్ గారు. నేను ఒకటి అంటే మీరు న్యాయపరమైన సమస్యను నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను, దాని గురించి ఏమన్నా చెప్తారేమని. అయితే ఇంతకుముందు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి విద్యుత్కు సంబంధించిన సమస్యలకు సంబంధించి వారు కోర్టుకు పోయి తీసుకున్నారు. ఆ రకంగా ఈరోజు ఏమన్నా జరగనీకి అవకాశం ఉందా అని? ఏమంటే ఇక్కడ న్యాయపరమైనటువంటి చిక్కుల కంటే కూడా రాజకీయపరమైనటువంటి ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటాయి. దయచేసి మీరు అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు దీని యొక్క ఉద్దేశం ఏంటి, ప్రభుత్వం దీన్ని తెర మీద తీసుకురావడాల్సిన ఉద్దేశం ఏంటి, ఏదైతే దాంట్లో ఫ్రాడ్ జరిగిందని చెప్పేసి అనుకుంటున్నారో దాన్ని ప్రజల ముందుకు తీసుకురావడానికి కోసం అనేది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చేస్తుంది. సో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం దాన్ని నిజంగానే దాన్ని అంటే కఠినంగా తీసుకొని దాంట్లో జరిగినటువంటి లోపభూయిష్టాలన్నింటినీ కూడా వాళ్ళు తెర మీదకి తీసుకురాగలిగినట్లయితే ఖచ్చితంగా మీరు అన్నట్టుగానే అదే చర్యలు జరగడానికి అవకాశం ఉంది. ఓకే సార్ వెంకట్ గారు మీరు చెప్పండి సార్, ఏంటి మీ ప్రభుత్వం ఏకైక లక్ష్యం కేసీఆర్ గారిని ఎలా ఎరుకుని పెట్టాలా అని? ఆయన బయటకు వస్తే అంటే ఏదో రీతిగా ఇరుకుని పెట్టేద్దాం అంటే ఇప్పుడు ఆయన నిద్రపోయి కేసీఆర్ గారికి రాజ్యాంగబద్ధ సంస్థల మీద గౌరవం ఉందేమో అని అనుకుంటున్నాం మేము. ఎందుకంటే రాజ్యాంగాన్ని మార్చాలని అనుకున్న తర్వాత కూడా రాజ్యాంగబద్ధ సంస్థల మీద గౌరవం ఉంటుందో లేదో మాకు తెలియదు, కానీ రాజ్యాంగబద్ధంగా అన్నారు. సో మేమేమన్నా సార్ రాజ్యాంగబద్ధంగా ఒక కమిషన్ ఏర్పాటు చేసి కమిషన్కి ఒక సిట్టింగ్ జడ్జిని పెట్టి, అంటే మీరు పినాకిని ఘోష్ గారి యొక్క వారి యొక్క చరిత్ర చూసినా కూడా వాళ్ళ తాత ముత్తాతలు బ్రిటిష్ వారి కాలం నుంచే మొదటిగా జడ్జి నుంచి ఉన్నవాళ్ళు.
సో అలాంటి వ్యక్తిని కమిషన్ చైర్మన్ అక్కడ చేసిన తర్వాత వారి ముందు మేమేమంటున్నాం, నేరేం జరిగిందని చెప్పి ఏది రుజువు చేయడం కోసం అంటే అంత పొలిటికల్ కక్షతో చేసింది కాదు సార్. ఇది కేవలం మీరు దీంట్లో ప్రధానంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, పిల్లర్లు గుంగిన తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ చూసిన తర్వాత, క్యాగ్ రిపోర్ట్లు చూసి ఇవన్నీ రిపోర్ట్లు చూసిన తర్వాత దీంట్లో అవకతవకలు జరిగి ఉన్నాయి అని చెప్పి రాజకీయంగా ఎన్ని మాటలైనా మాట్లాడొచ్చు, టెక్నికల్ సో అట్లా అయినప్పుడు తప్పు జరిగిందా లేదా మీరు వచ్చి చెప్పండి. ఇప్పుడు చాలామంది ఇంజనీర్స్ వచ్చారు, వాళ్ళు బాధ్యులు అనుకొని వచ్చి చెప్పారు. ఇప్పుడు ఏది నదులకు నడక నేర్పిన మీరు ఇంజనీర్లను కూడా నడక నేర్పారు కాళేశ్వరం విషయంలో. కాబట్టి నడక నేర్పిన వ్యక్తి కనుక వస్తే ఏ విధంగా నడవడిక జరిగిందని చెప్పడానికి వీలుంటుంది. రండి మీ పతిత పావనత నిరూపించుకోండి, తప్పు జరగలేదని చెప్పండి, క్లెయిమ్ చేసుకోండి, దాంతోపాటు ఆధారాలతో పాటు చూపించండి. కానీ ఇవన్నీ ఏం చేయకుండానే ఇంట్లో కూర్చొని ఇంకా ఇప్పుడు ఇక్కడ నుంచి దిశానిర్దేశం చేస్తారేమో కమిషన్ మార్చాలని చెప్పి. సో ఏదో విద్యుత్ కమిషన్ విషయంలో జరిగింది కాబట్టి ఈసారి కూడా ఆయన స్వయంకృత అపరాధం అది సార్ మేమేమంటున్నాం, నరసింహారెడ్డి గారు ఆయన వచ్చి మీడియా ముందు మాట్లాడడం వల్లే కదా ఆయన మార్చి. సార్ ఒక విషయం సార్, ఇప్పుడు మళ్ళీ దాంతోపాటు ఒక 20 పేజీలు లేక కేసీఆర్ గారు రాశారు, రాసి డైరెక్ట్ ఆ విద్యుత్ కమిషన్ చైర్మన్ రాశారు. దాన్ని మీడియా ముందు పొక్కే ప్రయత్నం ఎందుకు చేసిన మరి ఎవరు మరి కేసీఆర్ గారు ఆ పని ఎందుకు చేశారు? రాజ్యాంగబద్ధ సంస్థల మీద గౌరవం ఉండి కమిషన్ మీద గౌరవం ఉన్న తర్వాత ఇలాంటి చర్యలు చేయాల్సిన అవసరం లేదు కదా. సో మేమేమంటున్నాం అంటే సార్, ఇప్పుడు ప్రభుత్వం ఎటువంటి కక్ష సాధింపు చేస్తలేదు. ఏదైతే అక్కడ కాళేశ్వరం ఇప్పుడు 23 TMC నీళ్ళ వరకు కిందికి పోవడం జరిగింది సార్, దానికి ఒక ప్రాపర్ డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఏమంటారు ఏది నది వీటి మీద పైసలు ఖర్చు చేసారు కానీ నీళ్లు రాలే. ఎక్కడ పాలమూరు రంగారెడ్డి ద్వారా చెమ్మడి నీళ్ళు అందియలే. కాళేశ్వరం ద్వారా ప్రాపర్ డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ సార్. అసలు మరలు పారినాయి, వంకలు పారినాయి, ఇరిగేషన్ బ్రహ్మాండంగా జరిగింది. 10 ఏళ్ల పాటు పంటలు ఏనాడు కూడా సాగునీటికి ఇబ్బంది కలగలేదు, కేవలం కాళేశ్వరం లాంటి వరదాయిని వల్ల అని అంటున్నారు సార్. ఇప్పుడు 2023-24 మీ మాట నిజమే అయితే కనుక పాలమూరు రంగారెడ్డి అక్కడంతా చెంబు నీళ్లు కూడా పారకుండా ఉంటే ఆ 10 ఏళ్లలో మాకు నీటి ఎద్దడి ఉందని రైతులు ఏమైనా ధర్నా చేసి చూశారు. మరి నేను ఒక స్ట్రైట్ కోసం మీకు అడిగే ప్రయత్నం చేస్తాను. కాళేశ్వరంతో సంబంధం లేకుండా కూడా దాదాపు 65 మెట్రిక్ టన్నుల ధాన్యం పండింది కదా. మరి కాళేశ్వరం నీళ్ళు లేవు కదా సార్. 23 TMC నీళ్ళు కింది ప్రాంతంలో జరిగింది. 3 బ్యారేజ్లో నీళ్ళు లేవు. ఇప్పుడు కూడా మీరు చూడండి, గూగుల్ మ్యాప్ ఉంటుంది కదా, గూగుల్ మ్యాప్లో సార్ చూడండి సార్, అందరు చూడండి గూగుల్ మ్యాప్లో కనపడుతుంది. నేను అదే అంటున్నా, నీళ్ళు లేకుండా కూడా పంట పండింది కదా. మరి దానికి కేసీఆర్ గారికి క్లెయిమ్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? సో రియలిస్టిక్ గా మనం మాట్లాడుకోవాలి. అంటే తెలంగాణలో నీళ్లు లేకుండా పంటలు పండుతాయి సార్. నేనేమంటున్నా సార్, శాస్త్రీయంగా నీళ్లు లేకుండా పంటలు పండుతాయి అంటారు. మీరు సోర్స్ చెప్పండి. నేను అదే అంటారు. నేను అనేది ఏంటంటే కాళేశ్వరం నుంచి లింక్ ద్వారా వచ్చినటువంటి నీళ్ళ ద్వారా ఇరిగేషన్ బాగా జరిగిందని వాళ్ళు అంటూ ఉన్నారు. మీరు అది కాదు అనగలిగితే కనుక వాట్ ఈస్ యువర్ సోర్స్? నేను చెప్తా సార్. నేనేమంటున్నా, ఇప్పుడు కాళేశ్వరం ద్వారానే పంటలు పండిన వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు కదా. కాళేశ్వరంకి డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ ఎక్కడ ఉంది నేను అడుగుతున్నా. అంటే ఒక కెనాల్ సిస్టమ్ ఉంటుంది కదా. ఇప్పుడు నాగరం సాగర్ ఉంది, ఎడమ కాలువ కుడి కాలువ ఉంటుంది. ఏది ఎడమ కాలువ మన ఎక్కడ నుంచి దక్షిణాది రాష్ట్రాలు ఉన్నాయి, దక్షిణాది జిల్లాలు ఉన్నాయి కదా, ఏది నల్గొండ కానీ లేకపోతే మన ఖమ్మం వరకు కాలువ వస్తుంది. దాని ద్వారా చిన్న పిల్ల కాలువలు నీళ్లు పోతుంది, దానివల్ల వరువు పండుతుంది. ఇది ఏది మన కళ్ళ ముందు ఉన్న సిస్టమ్. మరి అదేవిధంగా కాళేశ్వరంకి సిస్టమ్ ఎక్కడుంది? దాని కాలువ డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ ఎక్కడుంది? ఒక కాకతీయ కెనాల్లో ఒక కాలువ దాంట్లో ఇచ్చేసి మిడ్ మ్యాన్ అప్పర్ మ్యాన్ అని చెప్పి దాంట్లో కొంత నీళ్లు కలిపి